ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ హైకోర్టు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే కలవు. నోటిఫికేషన్ నంబర్ 7/2025. సో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 7/2025 అనేది రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో మొత్తంగా స్టేట్ వైడ్గా 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 52 ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్లో గలవు. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే 22,240 నుంచి 67,300 వరకు ఉంటుంది. అంటే నెట్ అవన్నీ కలుపుకొని 26-27 వరకు అయితే చేతికి వస్తుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు షెడ్యూల్ టెంటేటివ్ షెడ్యూల్ చూసినట్లయితే ఆల్రెడీ 2కే నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా అప్లికేషన్స్ వచ్చేసి 8th జనవరి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 8th జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంటే 31st జనవరి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే వివిధ జిల్లా కోర్టులలో, మండల స్థాయి కోర్టులలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్న వారికి వెయిటేజ్ అవుతుంది. సో వారికి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి సపరేట్గా ఇచ్చారు. 10th ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎవరైతే ప్రస్తుతం ఇప్పటికీ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి కూడా అవకాశం ఇచ్చారు. వారికి వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎగ్జామ్ అయితే అందరికీ కామన్గా ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కొంత వెయిటేజ్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2025లో ఉండబోతుంది. ఏప్రిల్ మంత్లో ఉండబోతుంది. డే టు టైం అనేది మళ్ళీ తర్వాత షెడ్యూల్లో అనౌన్స్ అయితే చేస్తారు. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్గా ఉండబోతుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు సో మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్ అనమాట. ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్ అయితే ఉండాల్సి ఉంది. ఓకేనా. ఇంటర్మీడియట్ తోటి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదే మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 to 34 years, మినిమం 18 years, మ్యాక్సిమం 34 years. ఇది జనరల్ అభ్యర్థులకు. ఓకేనా. జనరల్ ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో, ఓపెన్ క్యాండిడేట్ అభ్యర్థులు ఉన్నారో వారికి 18 to 34 years ఉంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 5 years రిలాక్సేషన్ ఉంది. అంటే 39 years వరకు అప్లై చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీస్, ఈడబ్ల్యూఎస్. అదేవిధంగా ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉన్నారో, మనకు పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు 44 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది రిలాక్సేషన్ అన్నమాట. 5 years, 10 years అనేది. ఓపెన్ అభ్యర్థులు అయితే 18 to 34 years మాత్రమే. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ అనేది ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఆధారంగా అయితే జరగబోతుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 100 marks అయితే ఉండబోతుంది. 120 minutesలో రాయాల్సి ఉంటుంది. 100 marks అనేది 120 minutesలో అంటే 2 hours రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి 2 మనకు సెక్షన్స్గా ఉంటుంది. ఒకటి ఫస్ట్ సెక్షన్ జీకే జనరల్ నాలెడ్జ్, సెకండ్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో జీకేకు 60 marks కేటాయించారు. జనరల్ ఇంగ్లీష్కు 40 marks కేటాయించారు. టోటల్గా 100 marks అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. ఓకేనా. ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుందని భయపడకండి. ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అనేది. కంప్యూటర్ బేస్డ్గా అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ అభ్యర్థులకు 40% రావాలి. ఓసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, అదేవిధంగా బీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్కు 35, బీసీ క్యాండిడేట్స్కి అయితే 30%, మనకు ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకు 40%, బీసీ అభ్యర్థులకు 35%, 30% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి అయితే రావాల్సి ఉంది. ఓకేనా. వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారు. ఎవరైతే మనకి ఇప్పటికే వివిధ జిల్లా కోర్టులు కానీ, మండల స్థాయి కోర్టులు కానీ, హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారో వారికి వెయిటేజ్ అయితే ఉంటుంది. మినిమం 2 years అయితే వారు సర్వీస్ చేసి ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 600 ఉంది. ఎవరైతే ఓసీ, బీసీ అభ్యర్థులు ఉన్నారో వారికి 600 ఫీజు అనేది ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు. ఎవరైతే మనకు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ ఉన్నారో వారికి 400 అనమాట. ఓసీ, బీసీ వాళ్ళకు 600 అయితే మిగిలిన వాళ్ళందరికీ 400 అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి చెల్లించిన ఫీజు అనేది వాపస్ అయితే ఇవ్వడం జరగదు. సో మెరిట్ లిస్ట్ అనేది మనకి యాజ్ పర్ ది ఎగ్జామే ఉంటుందన్నమాట. ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఒక్కసారి మీరు వేకెన్సీస్ చూసినట్లయితే జిల్లాల వారీగా వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేది అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చేసే ప్రయత్నం చేస్తాను వీడియో అనేది. సో మీరు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు డీటెయిల్గా మనకు జిల్లాల వారీగా చూసినట్లయితే ముందుగా మీరు సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జగిత్యాల్లో 2 వేకెన్సీసు, జనగామలో 2 వేకెన్సీసు, కామారెడ్డిలో ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఖమ్మంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, మహబూబాబాద్లో 1 వేకెంట్ ఉంది. ఈ విధంగా 33 డిస్ట్రిక్ట్స్ సంబంధించి కొన్ని జిల్లాలో లేవు,
సో ఆ లేని జిల్లాలు అయితే ఇందులో లేదనమాట. ఉన్న జిల్లాల్లో వేకెన్సీస్ ఉన్న జిల్లాలు మాత్రం ఇక్కడ డిస్ప్లే చేశారు. టోటల్గా 52 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. హారిజెంటల్, యాజ్ పర్ ది హారిజెంటల్ అయితే భర్తీ చేయబోతున్నారు ఈ ఉద్యోగాలను. ఇది రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా. పేపర్ 1 ఒక పేపర్లో మాత్రం ఉంటుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 120 మినిట్స్లో రాయాలి. జీకే 60 మార్క్స్ ఉంటే జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్.